హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిట్టి చిట్టి ఇడ్లీ కొన్ని డ్రై ఫ్రూట్స్ తోటి ఈరోజు లంచ్ బాక్స్ రెడీ. ఎంతో హెల్దీ అయిన లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ తోటి మీ ముందుకు వచ్చేసాను. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇడ్లీ అంటే అమ్మో ఇడ్లీ అంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చిట్టి చిట్టి ఇడ్లీ చేసేసి లంచ్ బాక్స్ రెడీ చేసి పంపిస్తే శుభ్రంగా బాగా ఖాళీ చేసేస్తారు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే చాలు, తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడతాం. బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర ఇలా రెడీ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ బీట్రూట్ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కూడా ఇట్లా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కొత్తిమీర ఇలా కప్పుల్లో ఇడ్లీ పిండి వేసుకొని ఇలా ప్యూరీ ఇట్లా వేసుకొని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పెట్టేసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకొని ఇలా చిన్న చిన్న ఇడ్లీలు వేసేసుకొని ఇప్పుడు రెడీ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇలా చిట్టి చిట్టి ఇడ్లీ వేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలు పెట్టేసుకొని ఒక 10 minutes ఉడికించుకోవాలి. వేడి ఇడ్లీ రెడీ. ఇడ్లీ మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇడ్లీ మొత్తం ఇలా ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్ గీ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసేసుకున్నాక ఒక రెబ్బ కరివేపాకు, 2 వెల్లుల్లి, ఒక 2-3 జీడిపప్పు పలుకులు మంట సిమ్లో పెట్టుకొని పోపు వేగిన తర్వాత ఇడ్లీ వేసేసుకొని అన్నీ ఒకసారి టాస్ చేయాలి. పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు దించేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కలర్ఫుల్ ఇడ్లీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.